నమస్తే. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ మీడియా. నేను పవన్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నాం. అయితే సికింద్రాబాద్‌లో పూర్తిగా చాలా వరకు ఇక్కడున్న కాలనీస్‌లో కావచ్చు, ఇక్కడున్న బస్తీలలో పూర్తిగా వాటర్ సమస్య పెద్ద ఎత్తున ఇక్కడ నెలకొంది. ఎందుకు ఈ వాటర్ సమస్య ఇంత పెద్ద ఎత్తున నెలకొంది? ఒకవైపు అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కూడా ఒక కారణమే అని ఇక్కడ ఉన్న బస్తీవాసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటి ఇంత పూర్తి స్థాయిలో ఎండలు మండుటెండలు ఇటు కొట్టడం జరుగుతుంది. నీళ్ళు కూడా వాళ్ళకి అందుతలేవు. తాగడానికి కావచ్చు, అటు అవసరాలకు కూడా కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ బస్తీవాసులు చెప్పడం జరుగుతుంది. మనం వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎందుకు ఇట్లాంటి సమస్య ఇక్కడ ఏర్పడిన విషయాలు ఏంటి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నీళ్ళ సమస్య ఏర్పడింది? నీళ్లు సరిగా వస్తలేవు మాకు. సన్న బియ్యం ఇస్తా అన్నాడు, సన్న బియ్యం లేవు. 2500 ఇస్తా అన్నాడు, అవి లేవు. గ్యాస్ పెరిగింది. మేము ఎట్లా బతుకుతాం? ఆయన వచ్చి ఏం చేసిండని రేవంత్ రెడ్డి మాకు ఏం చేస్తా? ఎవరికి ఇచ్చిండు వాడు? ఎవరికి ఇయ్యలే వాడు ఎవరికి ఇచ్చిండు? ముసలోళ్ళు అయితే అంగాలు ఇస్తాను. పింఛన్ కూడా సరిగ్గా వస్తనే లేదు కదా. పింఛన్ ఏడు నుంచి వస్తుంది? ఈ నెల వచ్చే నెల, వచ్చే నెల, మీద వచ్చే నెల ఇట్లా ఇస్తే ఎట్లా బతుకుతారు జనాలు? పేదోళ్ళు ఉంటారు, లేవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఏడు చెల్లు అందిస్తాడు? వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇచ్చేంత నమ్మకం లేదు మాకు. 17 నెలలు అవుతుంది వచ్చిండు కదా, మాకు ఇచ్చేంత నమ్మకం కూడా కుదురుతలేదు. మాకు ఇయ్యను కూడా ఇస్తలేడు కదా. ఊర్లో పండేమో సన్న బియ్యం వస్తున్నాయి, మాకు ఇక్కడ ఎందుకు రావు సన్న బియ్యము? మేము దొడ్డు బియ్యం తిని బతకాలా? దొడ్డు బియ్యం పొలాలు ఉన్నాయా? మేము వాటర్ తెచ్చుకొని కొనుక్కొని తాగాలా మేము? మరి ఆడ ఉండదెందుకు? వాడిగా వాడు ఉండడు వేస్ట్. మనం ప్రారంభించిన అందరికి ఏమి ఇచ్చిండు? మాకు ఏమి ఇయ్యలే కదా, మాకేమి ఇయ్యలే. సన్న బియ్యమేమో కానీ ఒక జింత కూడా రాలే మాకు. 2500 ఇస్తాడు, 7 ఇస్తా అన్నారు, అవి రాలేదు. పింఛన్లు పెంచుతా అన్నాడు, పింఛన్లు పెంచలేదు. గ్యాస్ ధర పెంచుతా అన్నాడు, అవి రాలేదు. ఏదో ఇంకా పెరుగుతూనే ఉన్నది కదా. మేము ఏం తీసుకొని బతకాల? డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎన్నెన్నో ఆశలు పెట్టిండు. ఇప్పుడు ఆశతోటే కదా వాడిని గెలిపించింది. ఏ ఆశ లేదు కదా మాకు, ఏడలేదు, ఏడలేదు. ఏ ఒక్క రూపాయి కూడా మాకు చెందలేదు మాకు. అవే దొడ్డు బియ్యం, అవే మురికి నీళ్లు తాగుడు. కరెంటు ఉండదు ఓ టైంకు, ఏముండదు. కరెంటు కూడా తీసేస్తున్నావు కదా. మనం ఉండే 24 గంటలు ఇస్తలేడా? ఏడిస్తున్నాడు, ఇస్తలేడు. 2 గంటలు కరెంటు తీస్తూనే ఉన్నాడు రోజు. మంచి నిద్ర టైంలో తీస్తున్నాడు, నల్లచ్చే టైం తీస్తాడు. నల్ల కొన్ని మంచి నీళ్ళ పట్టుకుందామంటే కూడా ఆ కరెంటు తీసేస్తున్నాడు. ఎట్లా కొనుక్కొచ్చుకోవాలి? మేము ఏ కష్టం చేసుకొని కచ్చుకోవాలి? ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, నీళ్ళ పరిస్థితి ఎట్లుంది? నీళ్లు రాకనే కదా, నీళ్లు రాకనే రోజు 50 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం. కూలి చేసుకునేటోళ్ళము. ఆ వాటర్ పెడితే ఇంట్లోకే నీళ్ళు తీసుకోవాలి, కిరాయిలు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎట్లా బతకాలి మేము? ట్యాంకర్లు ఇస్తలేరు మరి? ఏది వస్తలేదు మా గల్లికి, ఏది లేదు. టాంకి లేదు, సన్న బియ్యం లేవు, 2500 లేవు, పింఛన్లు టైం కేసులు లేదు. మళ్ళా పోతే గ్యాస్ ధర పెంచిండు. ఇప్పుడు తాగడానికి అవసరాలకు ఒకటే నీళ్ళు వాడుతున్నాం కొన్ని. అదే వాడుకుంటున్నాం. మరి ఏం చేస్తాం? మురుకు నీళ్ళే వాడుతున్నాం. ఏం చేయాలి మరి? ఏం పెంచుతున్నాం? సన్నబియ్యం నీళ్ళకి సవాలట ముసలోళ్ళు. కాలు నొప్పులు, గోళీలు ఇస్తలేడు, అవి బంద్ చేసిండు, ఈ బంద్ చేసిండు. రేవంత్ రెడ్డి ఏం పొడి చేసిండు? కేసీఆర్ చేసిండు మంచిగా. కేసీఆర్ కానీ ఎక్కనే చెప్తున్నాడు, ఏమి లేదు, ఒక్క రూపాయి తెలియదు. ఆ రూపాయి పెంచినవాడు ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు మేము? రూపాయి 5 రూపాయలు ఒక ఏకర్ కూడా మంచలే. నూనె ప్యాకెట్లు కొనుక్కోవాలి, అన్ని కొని తెచ్చుకోవాలి. ఒక్కొక్క రేటు 150, 200 పెట్టి ఎట్లా బతకాలి మేము? ఆయన ఏం సప్లై పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తున్నాడు కదా. 4000 ఏది రమ్మడికి ఇచ్చిన అంటున్నా, ఇయ్యాలి రమ్మడికి రమ్మని గల్లికి చిత్తమల్లి బండికి రమ్మని మాట్లాడదాము. ఏం చేస్తున్నాడు ఆయన? నూనె ప్యాకెట్కి 200. 200 నేను బతావా? ముసలాన్ని రూపుతుంటే పరిసారి అవుతావు. మా కాళ్ళ నొప్పులు మందులు కూడా బంద్ చేసిండు. బస్సు దవాఖానలు నడతలేవా? బస్సు దవాఖాన ఏ దవాఖాన ఒక ఇతర నిన్న పోయి వచ్చిండు ముసలుడు. మరి తానికి నీళ్ళు ఎట్లా ఉన్నది నీకు? గట్లనే ఉన్నాయి మరి. గదే ఏదో బతుకుతున్నాం మరి. ఆ బంధం ఎందుకు అందుతున్నాయి? 6 గ్యారెంట్లు ఏమైనా వస్తాయి, 20 లీటర్లు వస్తాయి. 5 నెలలు చదువుకుంటున్నాం. దీని దత్తు తినాం. ఆ బట్టలు మీరు నీళ్ళు సపరేట్ పెట్టుకుంటాం, ఆ నీళ్ళు బాత్రూంలో పోసుకుంటాం. ఏం చేస్తాం మరి? మరి ఏం చేయాలి చెప్పు మరి? మరి 6 గ్యారెంట్లు ఇస్తాను మరి అంది. ఏమి ఒక రూపాయి లేదు. రమ్మని రాదు మరి ఇంటికి. అది లీడర్ ఆడిపోయాడు. నువ్వు టీవీ అయితే చూస్తున్నావు, ఇంట్లో ఉందా టీవీ? ఉన్నది. మరి టీవీ అయితే చూస్తున్నావు, ఇచ్చిన అంటున్నా. ఆడేమని లగ మాటలు అట్లా అంటే మరిగా. మరి కేసీఆర్ ఎందుకు మంచిగా ప్రపంచం అనిపించాడు? లోకమంతా మెచ్చుకుంటారు. ఇప్పుడు నోటు ఉంచుతారు అయినా ఎక్కి.
ఎంత పబ్లిక్ ఒక్కదాని కాదు దేశం అంతా అంటుండ్రు ఇక్కడ. బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని దగ్గర తిప్పిత్తులు అంటున్నారు కదా మరి. ఏమి లేదు వాళ్ళ మీద ఎందుకు కడవాలి అబద్ధ మాటలు కానీ అన్ని ఒకటి మీద ఒకటి పోటీలు పుట్టిస్తారు అన్ని ఏమి లేదు. కేసీఆర్ అంటే చేసినాడు ఈయన చేయలేడు ఆయన ఉండలేడు కోసలేడు రాడు పబ్లిక్ మొత్తుకుంటున్నారు అందరు రోడ్డు ఉంచుతున్నారు అన్ని. ఇప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తాను మరి. కోటీశ్వరి అయితే చెప్పలే చెప్పలు పడి మీద అట్టుకో తినాలా గిన్నె పట్టుకొని ముసలాయన గుడికి చూపించానికి పరిశాన్ అవుతావు. ఇంత చేయకింత కాదు ప్రజాపాలన అప్లికేషన్ ఏమి లేదు. నువ్వు అప్లికేషన్ పెట్టుకో ఇంద్ర ప్రజాపాలన అప్లికేషన్ అని పెట్టుకున్నావు ఎన్నిసార్లు పెట్టినావు? ఎన్నిసార్లు పెట్టినావు నువ్వు? 3 సార్లు పెట్టినా. 3 సార్లు పెట్టినా క్యాన్సల్ అయింది. ఇండ్లు వస్తానే అన్నారు. ఆ ఇండ్లకు కూడా రాసినాం. ప్రతి ఒక్కరికి ఎవరికైనా నచ్చినాయి ఆ ఇంట్లో ఎవరికైనా ఇచ్చిందా మరి ఎవరికి రాలే. మరి వాడు ఉండేందుకు ఇంకా వాడు వేస్తూ ఇయ్యాడు రాడు కూడా వస్తుంది 2000 వస్తాయి ఫస్ట్ పింఛన్. కేసీఆర్ పింఛనే మాకు ఇప్పుడు ఏం లేదు కొత్తది లేదు పాతది ఏది లేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నామా? మేమైతే ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతుంది. ఒక్క గవర్నమెంట్ సొమ్ము ఏది మాకు మాకేది లేదు అన్నిటికీ పోతున్నాము. ఈ కాయిదాలు ఆ కాయిదాలు పెడుతున్నాము. ఏది చేస్తలేడు. లేనోళ్ళకని ఇవ్వచ్చు కదా. ఉన్నోళ్ళకంటే ఇవ్వకుండా చూసి ఇయ్యాలి. ఎవరికి ఉన్నది ఎవరికి లేదు అన్ని చూసి ఇవ్వాలి. మాకేం లేదు. 40 ఏళ్ళు నేను చిన్నపిల్ల అప్పుడు వచ్చిన హైదరాబాద్ ఏం లేదు. మా గవర్నమెంట్ సొమ్ము ఏది లేదు. ఊర్లో కూడా ఇల్లు లేదు పొలం లేదు ఏం లేదు. కూలి చేసుకొని బతికేటోళ్ళం మేము. ఏదైనా ఇల్లు అని ఇయ్యాలి కదా. ఇల్లు లేదు. ఎండాకాలం వచ్చింది కదా మరి నీళ్ళ సమస్య ఎట్లుంది? నీళ్లు కూడా మోర్ నీళ్లు వస్తున్నాయి. రోజు డబ్బా కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం. మరి ఏం చేయాలి? అవసరాలకు ఎట్లా మరి? ఇప్పుడు ఈ అవసరాలకు కూడా అవే 20 నిమిషాలు 10 నిమిషాలు వస్తాయి బంద్ అయిపోతుంది. ఎక్కడికైనా పోను. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ వచ్చింది మంచిగానే. నీళ్లు కూడా బాగానే ఇచ్చిండు. అన్ని ఒక పద్ధతిగా నడిపిండు ఆయనే. మరి ఈయన ఇస్తా అన్నాడు అన్ని ఇస్తామంటే సరే అని ఓట్లు వేసినాం మేము. ఓట్లు వేసినప్పుడు మరి ఏదో మా లేనోళ్ళు వేసిర్రు వాళ్ళకి సాయం చేయాలి కదా. చెప్పింది ఒకటి చేసేది ఒకటి. 15 నెలల్లో గత 9.5 ఏళ్లలో కేసీఆర్ చేయని పనులని 15 నెలలు అంటుండు కానీ చేయట్లేదు కదా బాబు. చేస్తలేడు కదా. చేస్తాడేమో ఇగిస్తారేమో ఏమో అప్పులు అన్నాడు కదా. అప్పులు కూడా చూడాలని కూడా మేము సంవత్సరం గ్యారెంటీ ఇచ్చినాం. సంవత్సరం కూడా దాటింది. ఇంకా మళ్ళీ సంవత్సరం వస్తుంది. ఇంకెప్పుడు ఇస్తాడు? అప్పులు ఎన్నో లెవెల్ ఉంటారు చెప్పు. 100 రోజుల్లో మిగతా పనులు చేస్తాడు మరి. 100 రోజులు దాటింది ఏం చేయలేదు. ఈ కాగితం పెట్టి అన్నాడు ఈ విజయపాలన అన్నాడు. అక్కడ పోయి కూడా ఆయన ఏంటిది అది కూలగొట్టింది చూడు. అది కేసీఆర్ కట్టించింది. ఆడ కూడా లైన్ కట్టి ఇచ్చి వచ్చిన పేపర్లు అది కూడా ఏం లేదు. ఏడ మూలకు పాడేసింది. ప్రజావాణిలా పొద్దున 4 గంటలకు పోయి లైన్ కట్టే వరకు 6 అయింది. ఏమంటున్నారు ప్రజావాణిలో? మీరు ఎప్పుడు సమస్యలు తీసుకుంటామమ్మా ఆడ వేసేసిపో తీస్తాము అందరు చూసి ఇల్లు ఇస్తారు మీకు అన్ని వస్తాయి అని అన్నాడు. ఏవి ఆ కాగితాలు ఏ మూలకు పడేసిండ్రు. ఏది లేదు. ఏటాన్ని తిరగాల ఊకే తిరిగి హాస్టల్కి వచ్చింది. రోజు టీవీలో చూస్తూనే ఉంటాం. ఇస్తాము అంటారు. ఏది ఇవ్వండి. పుట్టి పింఛన్ అయితే వస్తుంది అంతే. ఏం లేదు. 2000 4,000 ఇస్తామన్నారు. సన్న బియ్యం అన్నారు. ఊర్లలో పొలాలు ఉంటాయి అందరికి. ఉన్నోళ్ళు ఉంటారు. ఇక్కడ పొలం లేదు ఏది గతి లేదు. ఉన్న బియ్యం అన్న సన్న ఇయ్యొచ్చు కదా. రేషన్ కార్డు ఉంది. మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 6 పథకాలు అందాలి కదా. మరి ఒక్క పథకం లేదు. ఏది లేదు. ఇంతవరకు ఏది లేదు. అవే 2000 వస్తాయి. ఆ 2000 తోటే గిట్లనే ఇక ఏం చేస్తాం ఉండి లేనట్టుగా బతుకుతున్నాం. చూడాలి లేనోళ్ళని ఉన్నోళ్ళని చూసి ఇయ్యాలి. ఇయ్యొద్దంటలేను. ఎట్లున్నారు వాళ్ళు ఏం కథ అని పరిస్థితి చూసుకొని ఇయ్యాలి కదా. అందరు వచ్చిరి ఇంటికి వచ్చిరి చూసిరి పోయిరి ఇస్తామమ్మా మీకు ఇది అమ్మా అది అమ్మా అని అన్నారు. ఏది లేదు. సరే ఒక ఛాన్స్ చూద్దాము. మరి కేసీఆర్ సార్ 2 సార్లు ఉన్నాడు కదా. 3వ సారి ఇంకెవరికైనా కొత్త వాళ్ళకి ఇస్తే ఎట్లా చేస్తాడో అని చూస్తే ఏం చేసిండు ఏం లేదు. ఇప్పుడు సంవత్సరం వెళ్ళి 2 ఏళ్ళు అప్పులు కూడా చూసినాం కదా. సంవత్సరం అయింది. అప్పు లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికి అప్పులు ఉంటాయి. చేయాలి. చేస్తేనే కదా నువ్వు మళ్ళా పైకి వచ్చేది. నువ్వు ఎవరికి చూస్తలేవు. నేను చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. నేను చేస్తున్నా కానీ మీ వెనుక ఇప్పుడు వేరే పట్టలు ఆ పట్టలు ఉంటున్నారు. ఆలేదు ఇటు పిత్తులు కావచ్చు లేకపోతే ఇట్లాంటి అనిపిస్తున్నారు. అట్లా ఏం లేదు కనబడుతుంది కదా. ఇచ్చేది మీకు అందినా సరే చెప్తలేరు అని అట్లా కూడా అంటున్నారు. ఏవి అందినే ఏవి అందితే మా అంటే ఒకసారి పెట్టుకుంటారు. సంవత్సరం అంతా పెట్టుకుంటారా సార్ చెప్పు.
ఒకసారి 6 నెలలు అంటే పోతుంది స్టార్టింగ్ లోపల అయితే సంవత్సరం దాటింది ఇంకెప్పుడు ఇస్తాడు ఇక కాగితాలు పెట్టి ఆధార్ కార్డులు తీసి ఫోటోలు తీసి లాస్ట్ వచ్చింది ఇంకా అన్ని వదులుకున్నాం ఇక ఏమొస్తాయి ఇక ఊరికే అడుగుడు వేస్ట్ ఎవరిని అడుగుతలేము ఇక బంద్ చేసిన నాకైతే రోజు అదే పిచ్చి ఉండే ఇల్లు వస్తుందేమో ఇంద్రమ్మ ఇల్లుకి అన్ని పెట్టుకున్నా మళ్ళీ ఇంటికి వస్తారేమో చూస్తే చూపిద్దాం కాగితాలు రెడీ సర్వేకి వచ్చి స్టిక్కర్ అంటే వేసినప్పుడు చెప్పలేవు మరి సర్వేకు నాకు ఆయన ఏం పట్టించుకున్నాడు ఉట్టి సర్వే చేస్తే ఆధార్ కార్డు దేమ్మా నీ పేరు వెళ్ళింది అన్నాడు ఫోటో దిగిండు ఫోటో తీసుకున్నాడు వెళ్ళిపోయింది ఇక పత్తలేదు ఇక మళ్ళీ ఇప్పుడు కనిపించలేదు ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అయితే పత్తలేదు లేదు మరి ఎట్లుందట గత ప్రభుత్వం చూసిళ్ళు మీరు ఇప్పుడు మొన్న తెలంగాణ వచ్చింది మళ్ళీ కొత్త ప్రభుత్వం చూసిళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నది ఏమనిపిస్తుంది ఏమి ఇస్తలేడు ఎట్లా మళ్ళా ఇక ఇంకెవరు వస్తారు ఇక కేసీఆర్ వస్తే మరి ఆయన అందరికి ఇస్తే మంచిదే కదా అందరు మంచిగా ఉండాలి ఎవరేమో ఖరాబ్ కావద్దు ఆయనే మంచిగా పద్ధతికి ఇచ్చిండు అప్పుడు పింఛన్ కూడా ఎక్కువ చేస్తా అన్నాడు 3000 చేస్తా అన్నాడు మళ్ళా సంవత్సరానికి 4 అన్నాడు మళ్ళా సంవత్సరానికి 5 అన్నాడు కేసీఆర్ చెప్పిండు మరి ఆయన చెప్పినట్టు మరి ఈయన చేయాలి కదా మరి ఎక్కువ చేసిండు బాబు ఎక్కువ చేస్తే మాకెందుకు బాధ ఇట్లా మాట్లాడడం అవసరం మాకు నోరంతా పోను ఎందుకు మాట్లాడతాం మేము మాకెవ్వరు చుట్టం కాదు కేసీఆర్ ఏం చుట్టం కాదు ఈయనేం చుట్టం కాదు అందరు పెద్ద మనిషి పెద్ద ఆయనే ముఖ్యమంత్రి అయినప్పుడు అందరిని చూసేట ఆయనే పెద్ద ఆయన అంటారు అంతే కదా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ పుట్టింది ఎట్టుంది నీళ్ళ సమస్య ఇప్పుడు బాగుంది అంటున్నారు ఎండాకాలం ఇప్పుడు ఈ మధ్య నీళ్ళ సమస్య ఉంది కరెంటు ఆఫ్ అవుతుంది అప్పుడప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తుందంటుంది కదా మరి రేవంత్ రెడ్డి లేదు ఇస్తలేడు గంట 2 గంటలు రోజుకు 2 గంటలు కరెంటు పోతుంది ఆ కరెంటు పోయినప్పుడు కొంచెం అది కూడా అర్ధరాత్రిలో మధ్యాహ్నం అట్లా తీస్తున్నాడు ఇంట్లోకి పోకుండా మాకు ఇక్కడ ఏది వసంతం లేదు కదా మళ్ళీ మేము కిరాయిల్లే మాకు సొంత ఇల్లు లేదు మళ్ళా మాకు రేషన్ బియ్యం తప్ప గవర్నమెంట్ నుంచి మాకు ఏం అందలేదు ఏమైనా ఎక్కడైనా జాగాలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని అంటారు కానీ జెరాక్సులు తీసుకుంటున్నాం వాళ్ళకి పెడుతున్నాం కానీ వీడు ఎవడేమి ఇచ్చట్లేదు ఇప్పుడు ఎన్నిసార్లు ఇచ్చిన ప్రభుత్వానికి జిరాక్స్లు నేనా ఇచ్చింది ఒక 20 సార్లు ఇచ్చిన 20 సార్లు ఇచ్చినా ఏది రాలే ఓట్లు వేసేటప్పుడు ఏం చెప్పాలి మరి మీకు ఓటు ఏమన్నప్పుడు ఓటేసిన మంచిగా వేయించుకుంటారు పైసలు కూడా ఇస్తారట అది కూడా మేము తీసుకోము ఓటు కానీ ఇంత అని ఇస్తారట ఎవరు ఏం తీసుకుంటారో మాకు తెలియదు అది కూడా తెలియదు ఇంతవరకు ఎవరెవరు దోసుకుంటారో ఏమేం చేస్తారో కానీ మాకైతే ఏది ముడతలేదు చెప్పే ఎట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టుంది ఏం చెప్తావు ఏ ప్రభుత్వం ఉంటున్నా అని చెప్పేది ఏం లేదు ఎందుకంటే మనం ఏ ప్రభుత్వాన్ని మనం నమ్మను ఎందుకని పెట్టుకో వాడు చుట్టుకునేది ఇప్పుడు ఈ గల్లీలలో ఎట్లా ఉంటారో అక్కడ కూడా అట్లనే ప్రజాపాలన అంటుంది కదా మరి ప్రజాపాలన అంటే పరాల ఒక లోకు ఇప్పుడు అంటే కొన్ని ప్రాబ్లం కూడా ఉండవు చాలా ఎట్లని పెట్టుకో అది కూడా చెప్తున్నా ఇక్కడ కొన్ని కౌన్సిలర్లు ఉంటారు కొన్ని వట్ట చైలర్ ఇట్లా ఉంటారు కదా పొజిషన్ మీద వాళ్ళకి అక్కడ ఇస్తా కూడా ఇక్కడ వచ్చి లోపల ఇది అయిపోతుంది ఎవడు చేసి ఉంటాడు కొన్ని రోడ్లన్నీ కొన్ని ఇది ఉన్నాయి చేస్తారని మేము వచ్చి 70లో వచ్చినాము 70లో ఉండి లేదు వీళ్ళు చిన్నప్పుడు ఉండి ఉండరు ఇంతవరకు ఏ ఒక ఇది పేరుకు మాట అంటాడు వాడు వస్తాడు వీడు వస్తాడు చేస్తున్నాడు నేను అది చేస్తా ఇది ఏరియాలో సికింద్రాబాద్ ఏరియాలో నిలబడి గెలిచినాడు కూడా ఇంతవరకు ఇక్కడ వచ్చినాడు లేదు శ్రీనివాస యాదవ్ కానీ నాకు చిన్నప్పుడు నుండి తెలుసు ఈ ఏరియాలో ఎవరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి మరి మేము ఉండబట్టి మా మ్యారేజ్ ఇక్కడే మేము ఇక్కడే ఉంటున్నాము ఎట్లుంది ప్రస్తుతం పరిస్థితి బస్తీలో కానీ ఎట్లుందంటే అప్పుడు టీఆర్ఎస్ గెలిచినప్పుడు బాగుంది అంటే ఆయన గొప్ప మెచ్చుకున్నాడని ఏం లేదు కాకపోతే ఇప్పుడు ఈయన గెలుస్తాడు ఒకసారి వాళ్ళ వీళ్ళని కూడా చూడాలనేసి ఇక కాంగ్రెస్ అంటే కరువు కాలమే వచ్చింది అన్ని తెలిసినోడు అంటే అతను శని అట్లా వచ్చింది ఇట్లా అది ఏమో కాకి కార్బార్ ఇస్తే కసీరాన్ని తేరినట్టు వేసిండు కాకపోతే కరెంట్ అయితే ఎప్పుడు తీస్తాడంటే ఈ పొద్దుంతా తీస్తే తిట్టుకుంటారు అనేసి మధ్యాహ్నం తీస్తాడు 2 గంటలకి 1 గంటకి అట్లా కరెంట్ తీస్తాడు మళ్ళీ ప్రజాపాలన అని పెట్టి ఇండ్లకని పెట్టిండు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇండ్లు వచ్చే టైంకి కరెక్ట్ టైంకి కొంతమందికి వచ్చినాయి మళ్ళీ కరెక్ట్ టైంకి ఇద్దామని లోపల ఆయన ఎలక్షన్లన్నీ పెట్టేసిండు అది సరే రాలేదు మళ్ళీ ఇప్పుడు గెలిచినాక 2 సంవత్సరాలు అవుతుంది పిల్లలకి 20 సంవత్సరాల లోపల పిల్లలకి స్కూటీలు ఇస్తాను ఈ స్కూటీ బండ్లు పోయాయి మళ్ళీ అంటే 2500 ఇస్తాను అది పోయింది
మళ్ళీ సన్న బియ్యం అన్నావు. సన్న బియ్యం ఎక్కడ సన్న బియ్యం ఇస్తున్నావు? నేను ఒకరి ఇంట్లో పోయి తిన్నా చేసినా అని చెప్పినావు రేవంత్ రెడ్డి అన్న. మళ్ళీ ఎక్కడ తిన్నావు? ఏడు తిన్నావు? ఏడొచ్చినాయి. ఏడు తిన్నావు. మాకైతే రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, అక్కడ సన్న బియ్యాన్ని ఇచ్చిళ్ళు అండిలు తినొచ్చు. అన్ని వాళ్ళ అది ఏమంటే చూడు గుంప మేసరు అని చెప్పి చూసినావా? ఆ గుంప కూడా వాళ్ళ ఇంట్లో లెక్కించి అన్నం తీసుకొని తిన్నట్లు ఉంది అక్కడ. కానీ ఏమి లేదు. ఒక బీద వాళ్ళే ఇప్పుడు ఇది రైలు కట్ట, మాది రైలు కట్ట. అప్పుడు ఎప్పుడు పోతాయా ఎప్పుడు వస్తాయి? ఇక్కడ నీళ్ళే కరువు కాలం ఉంటది. ఆ నీళ్లు మురికి నీళ్ళు తాగలేక మోరీలు నిండుతాయి, ఇది నిండుతుంది, బోరింగ్లు ఖరాబ్ అయితే ఏం లేదు. అయ్యో గివేలే ట్యాంకర్ కడిపోయి నావి ఇంకా ఇవి కరెంట్ లేదు. నీళ్లు మంచిలు వస్తున్నాయి అన్న లోపల మొరిలి అన్నపట మంచిలు రావు. నీళ్ల గురించి 10 సార్లు పట్టుకిచ్చిన నాదేవుడు లేడా? పట్టించుకునే నాదేవుడు అధికారులకు మేము చెప్పినాం. వీళ్ళు వస్తున్నారు, టీఆర్ఎస్ వస్తున్నారు, చూస్తున్నారు చేసి. కానీ ప్రభుత్వం ఇచ్చేస్తున్నప్పుడు ఎవరేం చేస్తారు చెప్పండి? చెప్పాలి. మీరు ఒక హాస్పిటల్ పోయినా, ఒక గంటకి జ్వరం వచ్చింది, ముసలైన చూడండి, జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకొతే ఒక డాక్టర్ ఒక గోళీ లేదు, ఒక ఏమి లేదు. గత ప్రభుత్వంలో బస్సు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు కంటి వెలుగు పెట్టిండు. నెలకు 2 నెలల కోసం కంటి వెలుగు పెట్టిండు, బస్సులు పెట్టిండు. కానీ ఇప్పుడు ఏది లేదు. 2 సంవత్సరం కండ్ల కంటే ఇప్పుడు గవర్నమెంట్ కంటే లేనోడు గవర్నమెంట్, ఉన్నోడు ప్రైవేట్ లో పోయి చెప్తాడు. లేనోడు ఏం చేస్తాడు? పోతే హాస్పిటల్ పోతే కళ్ళన్నా మంచిగా ఏమవుతాయి? ఏం లేదు. పాపంగా ముసలి తీసుకోవాలి, ఒక హాస్పిటల్ ఒక లేరు, ఒక టాబ్లెట్ లేరు ఆయనకి. అప్పుడు తీసుకొచ్చి నిజంగా జరుగుతుంది. ఏమన్నా మా చుట్టం కాదు, కేసీఆర్ మాకు చుట్టం కాదు, కేసీఆర్ మాకు మేనమామ కాదు, ప్రభుత్వం కొంత నాయకులు ఏమంటారు, కావాలని పని కట్టుకొని బదనామీ ఒక్కరంటే ఒక బస్సులో చెప్తాం, 2 బస్సులు చెప్తాం. బస్తీ ఊరు మొత్తం జనం చెప్పలేదు కదా. జనం ఒక్కొక్కరిని కళ్ళతో చూస్తలేవా రేవంత్ రెడ్డి అన్న? చూస్తున్నావు కదా అన్ని. ఇప్పుడు ఎవరెవరు ఎట్లా తిడుతున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్ని మొత్తం ఐ డ్రాప్స్ పెట్టినావు. అట్లా మొత్తం ఉసురు తగ్గుతుంది నీకు. బీద వాళ్ళైతే ఉసురు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ ఏమనంటే అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని చేయలేము మేము అంటున్నాం. అన్నప్పుడు అరెస్ట్ చేస్తున్నావు. అరెస్ట్ చేస్తే నీకు చాదనైనా పనులు చేసి చూపించు, మాకు చేసి చూపించినాక అప్పుడు అరెస్ట్ చేయి. మేము వినకపోతే నువ్వు అరెస్ట్ చేయాలి. నువ్వు చెప్పు, నువ్వు చేసిన ఈ పథకాలు నేను తెచ్చిన, 2500 ఇచ్చిన. ఒక రేషన్ కార్డులకి మాకుంది రేషన్ కార్డు, మాకుంది పింఛన్ వస్తుంది. మా ఆయనకి 2500 పింఛన్ వస్తుంది. అప్పుడు ఎవరు కేసీఆర్ చేసిన పింఛన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేసినావు? ఎక్క చేస్తాను. ఇప్పుడు కండ్లే కనబడతలేవు, నడునికి వస్తలేదు. ఆ పింఛన్ కూడా ఈ నెల వేస్తాడు కదా, ఈ నెల లాస్ట్ వరకు వేస్తాడు, ఒక నెల మింగేస్తాడు, మళ్ళీ వచ్చే నెల లాస్ట్. మళ్ళీ రేషన్ ఏమిటి గ్యాస్లకి సబ్సిడీ వేస్తాడు, అది లేనే లేదు. సబ్సిడీ 500 గ్యాస్ వచ్చింది, కరెంట్ ఉంది, 2500 మహిళలకు ఇచ్చిండు, 4000 పింఛన్ చేసి. ఇంకేం కావాలి? కరెంట్ ఒకటి బస్సు నీకు పెట్టమని లేదు, బస్సు పెట్టమని లేదు, ఎవరు గతి లేక లేడు. ఏ కూలి పని చేసుకున్నా బస్ కిరాయి లెక్క వేయనుంటే ఇంకా నువ్వు. కానీ ఆ బస్ కిరాయి లెక్క పెట్టేసి ఈ పింఛన్ లేనుంటే ముసలికి, ఆ ముసలి ఉసురంటే పోసుకుంటున్నావు. మీరేమంటున్నారంటే ఏ పథకాలు అందలేవని మీరు అంటారు. రేవంత్ రెడ్డి 2500 ఇచ్చిన అంటుండు, ఫ్రీ బస్ ఇచ్చిండు, 500 గ్యాస్ ఇచ్చిండు, చూపెట్టి మనం కరెంట్ ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చిండు. ఇంకేం కావాలి? చెక్ చేయాలి ఎవరికి కరెంట్ బియ్యం వస్తున్నాయి. ఊళ్ళల్లో నీకు గెలిపించిన అన్నాడు, సిటీలలో కూడా వేసిన ఓట్లు ఎవ్వరు ఏంది గెలవలేవు. నువ్వు అందరు వేస్తేనే గెలిచినావు, నువ్వు ఒకసారి గెలిపించుకోవాలని అందరూ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నది చూసినావా, కాకి కార్బారిస్తా కసిడ్ అని. ఇప్పుడు ఉంది నీ కథ. ఊళ్ళల్లో అన్నారు, ఊళ్ళలోకి తక్కువని మళ్ళీ నేను గెలవను అనుకుని ఊళ్ళలోకి ఫస్ట్ బియ్యం ఇచ్చినావు. అంటే సిటీలో ఓటు వేయలేరా? ఓటైందే గెలిచినావా? ఊళ్ళో వేస్తేనే గెలిచినావు, నువ్వు అందరు వేస్తేనే నువ్వు గెలిచినావు. అదే ఇప్పుడు ఏ నాత్రి మాకు ఏమన్నా బాధ వచ్చింది, అదే బస్సులో ఉంటాడు, బస్సులకి పోతాం. పోయినప్పుడు ఎవరన్నా ఆదుకోవాలి కదా. ఏమి లేదు నీకు, నీకు చేతనే కాదు. ఎట్లుంది మరి? లేదు 6 గ్యారెంటీలు చెయ్యడు, ప్రజాపాలన అంటాడు. కానీ మేము ఇండ్లకి 10 సార్లు పెట్టొచ్చినాం. మేము పెట్టినాక మా అందరి ఉంటాయి, కొంతమంది కట్ అయిపోతాయి. ఉన్నంత మాట్లాడటం ఎట్లుంది, నీ ప్రజాపాలన ఎట్లుంది? అందరికి వస్తాయి, ఉన్నోళ్ళకి వస్తాయి, మీ వాళ్ళకే వస్తాయి, ఇంట్లోకి వస్తాయి. మరి లేనివాడు ఎక్కడ పోవాలి? మరి పేర్లు కూడా రాలేవు అక్కడ, అక్కడ. మేము ఎన్నిసార్లు అక్కడ పోయి కూడా ఇచ్చినాము. నేను 6 సార్లు పెట్టొచ్చు, నేను చూపిస్తా. 6 సార్లు పెట్టొచ్చిన, 6 సార్లు చూపిస్తా. అన్ని ఉన్నాయి మాకు. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాక నువ్వు శాంక్షన్ చెప్పన్నా, ఒకరికి ఇంట్లో వస్తుంది, ఆ ఇంట్లో రాదు, ఇంట్లో వస్తే ఇంట్లో. మరి తెలంగాణ మంత్రుల తీరు ఎట్లుందంటారు? మంత్రుల దొంగలే, అందరు దొంగలే. ఎందుకు అంత మాట? దొంగలే. మాకు రాలేదు, మాకు బాధ అవుతుంది, మాకు చాలా బాధ ఉంది. ఏమి రాలేదు.
పథకాలు ఏం రాలేదు, ఏం అందే. నీళ్ళ గురించి ఇంత ఇబ్బంది నీళ్ళ గురించి చాలా ఇబ్బంది, నిజంగా చాలా మరి ఇబ్బంది. ప్రభుత్వం- ట్యాంక్ కాడికి పోతే అమ్మ అక్కడి ఇప్పాలంటాడు, అక్కడికి నుంచి రావాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రభుత్వం ఉన్న నాయకులు ఏమంటారంటే నీళ్ళకు కొద్దిగా హైదరాబాద్ లో నీటి శాతం తగ్గింది, కరువేరు పడే అవకాశం ఉంది. మరి ఏడికి తెచ్చుకోవాలి, ఏడికి ఉండాలి కదా. మరి ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ కు మా దగ్గర లేదు, నీళ్ళు రాలేవంటే ఎవరు సాల్వ్ చేయాలి? మేము ఇక్కడ మురికి నీళ్ళు తాగుడు కాదు, మీరు సాల్వ్ చేసుకోవాలి. ఇంకెక్కడ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు వచ్చిన నీళ్ళు, ఇప్పుడు ఎందుకు వస్తలేవు అంటే కేసీఆర్ నీళ్ళు కూడా మింగేసిండా? ఇప్పుడు నీళ్ళు మింగే కేసీఆర్, పింఛన్లు మింగే కేసీఆర్, అప్పు చేస్తున్నాడు. కేసీఆర్ 9.5 ఏళ్ళు దోసుకొని దోసుకుంది అన్ని తెలిసినట్టు అల్లున్నట్లు చెన్నట్టు అల్లు నోట్లు ఎందుకు కాలు పెట్టినావు నువ్వు? మరి అన్ని తెలిసినోడవే, నువ్వు ఎందుకు వచ్చినావు? మరి చేత కాకపోతే ఇప్పుడు కూడా పక్క జరుగు, ఉండోడు ఏగుతాడు వెళ్తాడు, రాజ్యం వెళ్తాడు కదా, వాడన్నా వెళ్తాడు చేస్తాడు. నేను అన్ని తెలిసినోడు మరి ఎందుకు వచ్చినావు? చేయనప్పుడు రావద్దు కదా. ఏం పేరే లింగయ్య. ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే? ఏం కాంగ్రెస్ పాలన, బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం లేవు. పింఛన్ ఇస్తాడు, పింఛన్ రాసి ఇప్పుడు 15 నెలలు అవుతుంది. రాసినావు? రాసి ఇచ్చినాం. ఎంత? 2000. అదే 4000 ఇస్తా అన్నాడు. మరి 4000 2000 ఇల్లు ఉందా నీకు? ఇల్లు లేదు, కిరాయి ఉంటాం. పెట్టుకున్నావు ఇందిరా మిల్లుకి? ఇంద్రమా పథకం ఎన్నిసార్లు పెట్టుకున్నావు? 3-4 సార్లు పెట్టినాం. 3-4 సార్లు పెట్టినాం. ఇల్లు ఇస్తాడు, ఇల్లు లేవు. బియ్యం ఇస్తాడు, బియ్యం లేవు. నీళ్లు మురికి నీళ్లు, అవి ఓనాడు వస్తే ఓనాడు రావు, కంపు నీళ్లు. అవే తాగుతున్నా? మరి అవే తాగుతున్నాం, ఫిల్టర్ చేసుకొని అవే తాగుతున్నాం. మరి అవసరాలకి ఎట్లా? తానికి అవసరాలకి ఇక అవసరాల కంటే ఆడ ఈడ తెచ్చుకుంటున్నాం, ట్యాంకుల దగ్గర ఆడ ఈడ తెచ్చుకుంటున్నాం బకెట్ల తోటి. ఇప్పుడు గతంలో ఇట్లాంటి నీళ్ళ గురించి ఏమైనా ఇబ్బంది అయిందా? 9.5 కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి నీళ్లు, మంచిగా వచ్చాయి. ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు వస్తలేవు. మళ్ళీ ఏమైందని అడిగినా? మరి ఏమైందని వాళ్ళకి చెప్తే వస్తాయి అంటారు, వస్తలేదు. ఏం లేదు, 9 గంటలకు చెప్తుండ్రు రాత్రి. ఇక్కడ ఉన్న అధికారుల ఇటు సైడ్ వస్తున్నా, మరి ఇలా నీళ్ళు వస్తలేవు, నీళ్ళు అందుతలేవు అని అందరికి చెప్పినాం. ఇల్లు ఇస్తాడు, ఇల్లు లేవు. బియ్యం ఇస్తాడు, బియ్యం లేవు. ఏ పింఛన్ రాసిన పింఛన్ లేదు, ఏది లేదు. 10 ఏళ్లలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం చేయని పాలన 15-17 నెలల్లో నేను ఏం చూపెట్టినా అంటున్నాను. ఏం చేసిండు ఆయన? ఇప్పుడు మార్చి 31 వరకు ఇండ్లు ఇస్తా అన్నాడు. ఇండ్లు ఇస్తానని మొన్న అలా చెప్పిండు, టీవీలో చెప్పిండు. ఇవి మరి ఇండ్లు ఏవి ఇంట్లో? ఇప్పుడు నువ్వైతే ఫోన్ అయితే కనిపిస్తుంది కదా, ఇచ్చినా అని. మరి ఎవరికి ఇచ్చిండు? ఇళ్ళలో ఉంటున్నాం. రుణమాఫీ చేసిన అంటుండు, అన్ని చేసిన అంటుండు. రుణమాఫీ అంటే కాదు, ఒకటి అదేంటిది, జీరో బిల్లు, కరెంట్ బిల్లు ఫ్రీగా వస్తుంది. 200-300 ఫ్రీగా వస్తుంది. అంతే అంతే అంతే. ఇస్త్రీ చేసుకొని బతుకుతాము. ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం లేదు. మరి ఎట్లా వెళ్తుంది? ఎట్లా అంటే సాధనాడు పోతున్నా, సాధన పింఛన్ వస్తుంది, పింఛన్ కూడా లేదు. పింఛన్ ఆధారపడదామని ఏం లేదు. ఆధార్ కార్డు ఉంది, అన్ని ఓటర్ ఐడి ఉంది, అన్ని ఉన్నాయి నా దగ్గర. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుంది? నీళ్ళు ఎట్లా నడుతున్నాడా? నీళ్లు రానే లేదు. ఒకటే బస్తీ మేమందరం ఉండేది. నీళ్ళు అసలు నీళ్ళ గురించి చాలా ప్రాబ్లం. ఈ మధ్యలో కరెంట్ కూడా ఎన్ని సార్లు పోతున్నాయో. కరెంట్ ఇబ్బంది కూడా, కరెంట్ ఇబ్బంది, నీళ్ళ ఇబ్బంది, పింఛని లేదు, ఇల్లు ఇస్తానడు, ఇల్లు లేదు, ఏది లేదు. నా ఏజ్ వచ్చినా నాకు ఎవరు పోయి ఫామ్ పెట్టినా గానీ 1 నెల కూడా నాకు పింఛని వచ్చిందా? ఎప్పుడు రాలేదు. పెట్టి బేజారైనా. ఎప్పుడు ఏమంటారు మరి? పెట్టుకున్నప్పుడు తీసుకుంటుండ్రు పేపర్లు, వస్తుందమ్మా ఫోన్కి వచ్చినప్పుడు పిలుస్తాం అంటుంది. నాకు అకౌంట్ లేదు, నాకు ఏది లేదు, నాకు ఇల్లు కూడా లేదు. బియ్యం ఇస్తా అన్నాడు, బియ్యం లేవు, పైసలు లేవు, ఏవి లేవు. రేషన్ కార్డు ఉందా? ఉన్నది, రేషన్ కార్డు అందుతాయి అన్నాడు కదా. ఏవి లేవు. ఇంత మటుకు ఏది ఇయ్యలేదు. మాకు చాలా ప్రాబ్లం ఉంది. మా బాడలనే మస్తు బాధలు ఉన్నాయి మాకు నీళ్ళ గురించి కానీ కరెంటు గురించి కానీ. దయచేసి మాకు వచ్చేటట్టు మాకు పింఛన్లు, పెద్ద ముసలోళ్ళు ఉన్నారు, మందులు కూడా లేవు. బస్తీ దవాఖానా పోతే డాక్టర్ కూడా లేడు. బస్తీ దవాఖానా గతంలో మంచిగా నడిచినాయి. అంతకుముందు నడిచింది, ఒక 7 ఆయన వచ్చిండు. అయితే బస్తీ దవాఖానా డాక్టర్ కూడా లేడు, అసలు గోళీలు కూడా ఇవ్వడం లేదు అసలు. మీకేమైనా కావాలంటే దాన్ని బట్టి మేము చెప్తే వాళ్ళు ఏదో గోళీలు ఇచ్చేస్తే మేము ఎట్లా మింగాల? డాక్టర్ చూడండి, డాక్టరే లేడు అందులో. అక్కడ పొమ్మంటారు, మళ్ళా ఎల్లోడ్ హాస్పిటల్ కు పొమ్మంటారు. ఆడ కూడా గోళీలు లేవంటున్నారు. బస్తీ దవాఖానలో డాక్టర్ రాడు అసలు. ఉత్త ఫీవర్ లెక్క ఉన్నాయననే మాకేమైతుందని చెప్తే 2 గోళీలు ఇస్తాడు, పంపిస్తాడు, అంతే. మరి అది ఎట్లా వేసుకోవాలి? మేము డాక్టర్ కన్సల్ట్ చేసి మమ్మల్ని చూడాలా కదా, పరీక్ష చేస్తేనే కదా మేము చేసేది. చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మా బాడలు ఉన్నంత ఇబ్బంది ఎక్కడ లేదు. ఇగో ఎప్పటికీ మేము తోడే ఇంటి ముందు నీళ్ళ గురించి, మంచి నీళ్ళు వస్తాయని మేము ఒక దీంతో తోపించినాం. అక్కడ తోపించినాం, మా ఇల్లు ఉన్నది అక్కడ. ఇంటికి
10 మందికి మేము ఇప్పుడు 10 మందిని పెట్టినాం, 10 మందిలో ఒక్కరికన్నా రాలేదు. అక్కడేమో అందరికి వస్తాయి, అక్కడక్కడ అందరికి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్న నీళ్ళ ప్రాబ్లం ఎట్లున్నప్పుడు మంచిగా ఉండే మాకు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్ని వచ్చినాయి. జీరో కరెంట్ చేయంగానే కాదండి, అన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవాలి కదా. అన్నిటిని కూడా వాళ్ళు ఆక్రమించి ఏ పద్ధతిగా నడుస్తున్నారని వాళ్ళు చూసుకోవాలి కదా. ఏంటి ఎట్లా చెప్తారు ప్రజాపాలన? ఎట్లా ప్రజాపాలన అంటే చూడండి, ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి కళ్యాణ లక్ష్మి పథకం ఉండే, ఆసరా పింఛన్ అని 2000 ఇస్తుంది. ఇప్పుడు ఈయన వచ్చి 6 గ్యారంటీలు చెప్పిండు కదా. 6 గ్యారంటీలు ఒక్కటనే. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేది మీరు ఒక్కసారి ఆలోచించండి అనే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒర్లి చెప్తుంటే వాళ్ళ ఆవేదన కనిపిస్తుంది, కానీ మీరు కూర్చొని ఆలోచించండి, వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఆయన ఉన్నప్పుడు పెళ్ళయ్యి పిల్ల అత్తగారింటి పోయి మళ్ళీ 3 రోజులకే అప్లై చేసుకొని 10 రోజులకే వస్తుండే కళ్యాణ లక్ష్మి. అట్లానే ముస్లిమ్స్ కి కూడా ఉండే కదా షాదీ ముబారక్. అంటే కాస్ట్ ఫీలింగ్ ఆయనకు లేకుండే, హిందువులైనా ముస్లింలైనా ఒకటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కానివ్వండి. పెళ్లి అయ్యి 10 రోజులకే ఒక భరోసా ఉంటుండే ఇంటికి. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఏదో ఈయన కళ్యాణ లక్ష్మికి ఇచ్చే పైసలు కూడా ఇస్తలేడు, తులం బంగారం అన్నాడు. తులం బంగారం 6 గ్యారంటీలు అంటే ఏం అందినాయి, ఎవరికి అందినాయి? ఇప్పుడు గృహజ్యోతి అన్నాడు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు. ఎవరికి వస్తుంది కరెంటు బిల్లు? అపార్ట్మెంట్ వాళ్ళకే అది అమలైంది తప్పితే ఇట్లా మేము బస్తీలలో ఉన్న వాళ్ళకైతే మాకు ఎవరికి లేదు. రేషన్ కార్డు ఉంటే ఏ స్కీమ్ ఏం పథకాలు చాలా మంది ఇక్కడ అయితే రేషన్ కార్డు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు ఉంది అంటే అది ఒక భరోసా ఉండే. ఇప్పుడు ఈయన ఉన్నాక కూడా రేషన్ కార్డు ఉన్న తర్వాత ఏ స్కీమ్ అయితే మేము గతంలో హామీలు ఇచ్చేటప్పుడు అందరికి ఇస్తా అన్నాడు. సరే అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నారు కదా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు అంతలేమంటారు మరి పథకాలు? అసలు ఆ పథకం స్టార్టే కాలేదు. స్టార్ట్ అయితే కదా ఆయన ఇస్తాడు. ఇప్పుడు మొన్న ఒకటి నిన్నగాక మొన్న మీరు చూసిరో లేదా, సన్న బియ్యం అని ఇంత పెద్ద పోస్టర్ వేసుకున్నా ఆయన, ఒక ఇంట్లో పోయి తింటున్నా సన్న బియ్యం అని. అది మరి ఆయన ఇంట్లోకే తెచ్చుకున్న టిఫిన్ కలుపుకొని తిన్నాడా? ఎవరికి ఇస్తుండే ఈయన? ఒకసారి వచ్చి చూడమనండి. ఏదో చెట్టు మీద అది ఉంది గాలుతుంది పోతుంది కాదు, ఎవరికి ఏ పథకాలు అందుతలేవు. ఇప్పుడు మొన్న ఫిబ్రవరిలో ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి పేదింటోళ్ళే. నువ్వు తులం బంగారం కల్పిస్తాను, నువ్వు ఇచ్చే పైసలు కదా, 1,00,000 రూపాయలు. కేసీఆర్ ఎట్లా ఇచ్చిండేమన్నా అంటే అంత పెద్ద ఆయననే ఆయన బిడ్డను అరెస్ట్ చేపించారు దొంగ కేసులు పెట్టి. ఇప్పుడు కేటీఆర్ అన్న ఏమన్నా మాట్లాడితే ఆయనని అరెస్ట్ చేపిస్తారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, మరి మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా? చెయ్యండి మరి. అట్లయితే ఇప్పుడు ప్రజాపాలన కాదు ఇది, ప్రజల్ని ముంచే పాలన ఇది. ఆయన చేసేది ప్రజాపాలన అని ఆయన కూర్చొన్నాడు చెప్తుండు. ఈ నిధి ఆ నిధి, అప్పులు ఉన్నాయి, ఇండ్ల నీళ్ళు లేవు, అండ్ల నీళ్ళు లేవు. మరి అన్ని ఉన్నాడు ఆయన ఎట్లా చేసిండు 9 ఏళ్ళన్నారు? ఆయన ఇంట్లోకేం తెచ్చి పెట్టిండా? మరి ఇంతమందిని ఆయన గుండెలలో పెట్టుకుంటారు కదా, మళ్ళీ నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఇప్పుడు ఒక్కటే అంటున్నా నేను, ఇప్పుడు మా బస్సులో కూడా మొన్న పెళ్ళైంది ఆడపిల్లది. మేము ఏదైనా ఉంటే, ఎందుకంటే చదువుకున్న వాళ్ళం కాబట్టి నెట్కి ఆడికి పోతుంది. ఆ నెట్టోడు బిల్డింగ్ అట్టేటట్టు ఉన్నాడు, ఇప్పుడు జెరాక్స్ తీసేటోడు. అంతేగాని ఇక్కడైతే ఏ పథకం అందేటట్టు అయితే లేదు. తులం బంగారం కల్పిస్తా అన్నాడు కదా, అదేది. మరి సిలిండర్లకి తక్కువ చేస్తా అన్నాడు, అదేది. ఇక కట్టెలు పోయి పెట్టుకొని వండుకోవాల్సి వస్తుందేమో పరిస్థితి కొన్ని రోజులు అయితే. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్టు ఈయన ఎన్నుకున్నందుకు ఏదైతే లేదు. ఏమన్నా అంటే దొంగ కేసులు పెట్టాలా, మాట్లాడిన వాళ్ళని తీసుకొని పెట్టుకో. మరి ఇక నీకు అంతకు మించి అంత పెద్ద బాపు బిడ్డనే తీసుకొని పోయి పెట్టుకున్నావు నువ్వు. అన్నేళ్ళు అనే అవసరం ఎప్పటికైనా తాకుతుంది. ఇక్కడ ప్రజా సమస్యలు చూస్తే ఒకవైపు నీళ్లే కాదు, నీళ్లతో పాటు కరెంట్ కూడా పూర్తి స్థాయిలో ఉండట్లేదు. అటు అర్ధరాత్రి కరెంట్ పోతుంది, లేదంటే మిట్ట మధ్యాహ్నం కూడా కరెంట్ పోతుంది అని చెప్పేసి కన్నా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. పూర్తిగా ఈ నీళ్ళ విషయంలో మేము పూర్తిగా మురికి నీళ్ళే తాగుతున్నాం. నీళ్ళకు ఇంకెక్కువ అవసరం ఉంటే రెగ్యులర్గా కొనాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. గతంలో ఇచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు ఆపేయాల్సి వచ్చిందని కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అయితే 6 గ్యారెంటీల పేరిట పూర్తిగా అందరికి ఇస్తామన్న ప్రస్తుతం ఉన్న సర్కార్ ఇక్కడ కూడా 6 గ్యారెంటీలో ఏ పథకాలు కూడా అందుతలేవు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రఘుతో పవన్, ఎల్ఎన్ఆర్ మీడియా, హైదరాబాద్.